పోలవరం జిల్లాలో పెద్ద పులి కలకలం సృష్టించింది. దేవీపట్నం మండలం నేలకోట కొండల్లో పెద్ద పులి సంచారంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. 4 రోజులుగా పులి సంచారంతో బయటకు వచ్చేందుకు స్థానికులు భయాందోళన చెందుతున్నారు. పులిని బంధించేందుకు అటవీ అధికారులు రంగంలోకి దిగారు. దేవీపట్నం మండల పరిధిలోని గండిపోచమ్మ ఆలయ సమీపాన పూడిపల్లి ప్రాంతంలో పెద్ద పులి ఉన్నట్లుగా సిగ్నల్ ద్వారా నిర్ధారించారు. నేలకోట కొండపై సంచరిస్తున్న పులిని స్థానికులు ప్రత్యక్షంగా చూశారు. సాధారణంగా మనుషులు కనబడితే దూకుడుగా వ్యవహరించే పులులకు భిన్నంగా ఈ పులి వారిపై దాడి చేయకుండా వెనక్కి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. పొలం పనులకు వెళ్లేవారు అడవి సమీపంలోనే ఉండేవారు ఒంటరిగా కాకుండా గుంపులుగా వెళ్లాలని సూచించారు. చీకటి పడిన తర్వాత ఇళ్ల నుంచి బయటకు రావద్దని, పశువుల కాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పులి ఎక్కడైనా కనిపిస్తే వెంటనే తమకు తెలియచేయాలని కోరారు. మరి ఇదే అంశం గురించి మరిన్ని వివరాలు అందించడానికి కోనసీమ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకట్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. వెంకట్, చెప్పండి, పులి సంచారంపై మీ వద్దున్న తాజా సమాచారం ఏంటి? పులి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లానే కాకుండా పశ్చిమ గోదావరి జిల్లా, అటు అల్లూరు జిల్లా, దీంతో పాటు పోలవరం జిల్లా ఈ ప్రజలను అయితే తీవ్రంగా భయభ్రాంతులకు గురి చేస్తుందో పాటు వారందరినీ వణికిస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా అటవీ శాఖ అధికారులతో దోబూచులాట ఆడుతుంది. ఎందుకంటే అత్యంత క్రూరమైన ఈ పెద్ద పులి ఏదైతే ఉందో నిన్న పోలవరం జిల్లా దేవీపట్నం మండలం నేలకోట కొండపై గుర్తించినట్లు అటవీ శాఖ అధికారులు అయితే ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి అక్కడ సీసీ కెమెరాలు, వారు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలు, అదేవిధంగా డ్రోన్ దృశ్యాలు కూడా విడుదల చేశారు. అయితే ఈ ప్రాంతం చుట్టుపక్కల ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. 2 రోజుల క్రితం ఇదే పెద్ద పులి తూర్పుగోదావరి జిల్లాలోకి రావడం, మరలా తిరిగి ఏదైతే నేలకోట దేవీపట్నం మండలం నేలకోట కొండ పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. దీంతో పాటు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో కూడా పులి దృశ్యాలు నమోదైనాయి. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు ఏదైతే పోలవరం జిల్లా పరిసర ప్రాంతాలు ఉన్నాయో, నేలకోట, అదేవిధంగా పోచమ్మగండి, దీంతో పాటు సర్వవరం, ఈ చుట్టుపక్కల ఏజెన్సీ గ్రామాలు ఇవన్నీ కూడా ఏజెన్సీ గ్రామాల ప్రజలంతా కూడా పొలం పనులకు వెళ్ళొద్దని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పశువుల కాపర్లు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా వారు అటవీ శాఖ అధికారులు అయితే వారికి హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పాటు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తామని, ఎవరు కూడా భయాందోళన చెందొద్దని, ఏదైనా పులి కదలికలు కనిపిస్తే కనుక తమకు సమాచారం అందించాలని కూడా వారికి చెప్పడం జరిగింది. ఇటువంటి పరిస్థితులు ఆ ప్రాంత ఏదైతే గిరిజనులతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానిక రైతులు కూడా తీవ్ర భయాందోళనకు అయితే గురవుతున్నారు. పులి ఎప్పుడు వస్తుంది, ఏ దాడి చేస్తుందన్న భయాందోళనకు అయితే వారంతా ఉన్నారు. అలాగే ఈ పులి ఇప్పటికే చాలా చోట్ల పశువులను కూడా దాడి చేసి చంపడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంతమంది పశువుల యజమానులు కూడా చాలా తీవ్రంగా నష్టపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో పులిని పట్టుకునేందుకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు అయితే విస్తృత ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అలాగే ఏదైతే పులి గత 5 రోజులుగా ఆహారం తీసుకోలేదని కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పులి ఏదైతే ఉందో ఆ పెద్ద పులి ఏదైనా పశువుల మీద దాడి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో వారంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అటు రైతులను, ఇటు గిరిజన కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేస్తూ వస్తున్నారు. అలాగే చుట్టుపక్కల ప్రాంతాల వారు ఏదైనా సమాచారం అంతే కనుక తమకు చేరవేయాలని కూడా కొంతమంది గార్డ్స్ కూడా, ఏదైతే అటవీ శాఖ సిబ్బంది ఉన్నారో ఆ సిబ్బందిని కూడా ఆయా గ్రామాల్లో నియమించడం జరిగిందని చెప్పడం జరిగింది. రైట్ వెంకట్. ఏదైతే వెంకట్, ప్రజల భద్రత కోసం ఎలాంటి నియంత్రణ చర్యలు తీసుకున్నారు? అలాగే గ్రామాల్లో రాత్రి కర్ఫ్యూ లేదా హెచ్చరికలు అమలు చేస్తున్నారా? ప్రస్తుతం ఎవరైతే అటవీ శాఖ అధికారులు ఉన్నారో పులికి అమర్చిన ట్రాక్ ద్వారా ఈ పులి ఎక్కడ ఉన్నదనే దాన్ని గుర్తిస్తున్నారు. అయితే పులి మాత్రం వారిని తిప్పులు పెడుతుందని చెప్పుకోవచ్చు. ఆ ట్రాకర్ ఉన్నప్పటికీ కూడా పులి వారికి దొరికే అవకాశం లేకుండా గంటకు చాలా వేగంతో ప్రయాణిస్తుందని కూడా వారు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పులి ఏ రోజు ఏ జిల్లాకు చేరుతుందన్న భయాందోళన అయితే స్థానికులు ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రస్తుతం పోలవరం జిల్లా పరిసర దేవీపట్నం మండల పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించడంతో పాటు అక్కడ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. బయటికి రావద్దని ఇలాంటి సందర్భాల్లో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఏదైతే పెద్ద పులి సంచారంలో ఉన్న నేపథ్యంలో రాత్రి వేళల్లో బయటకు వెళ్ళకూడదని అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఒంటరిగా వెళ్ళొద్దని కూడా చెప్తున్నారు. ఏదైనా బయటికి పని అత్యవసరం అయితే కనుక గుంపులుగా వెళ్ళాలని, అదేవిధంగా చేతిలో కర్రల సహాయంతో వెళ్ళాలని కూడా చెప్తున్నారు. ఎందుకంటే గుంపులుగా వెళ్తే దాడి చేసే అవకాశం తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఇబ్బంది పెట్టిన వారు తిరగబడి కర్రలతో దాడి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ప్రయాణం చేసేటప్పుడు ఎవరైనా బయటకు వెళ్ళేటప్పుడు గుంపులుగా వెళ్ళమని అటవీ శాఖ అధికారులు సూచించారు. ఆ సూచన మేరకు అక్కడ గిరిజనులందరూ కూడా అదే ఫాలో అవుతున్నారు. అలాగే
అటు పొలం పనులకు వెళ్ళినప్పుడు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే పొలం పనుల్లో ఏదో ఒక మారుమూల గడ్డిలో కానీ, అదేవిధంగా అటవీ చెట్ల మధ్య కానీ పులి నక్కే అవకాశం ఉంది. ఈ ఎటువంటి ప్రమాదం ఎదురవుతుందో అనేది ముందుగా తెలుసుకోలేం కాబట్టి అటవీ ప్రాంతాల్లో కూడా జాగ్రత్తగా ఉండమని కూడా అధికారులు అయితే చెప్తున్నారు. రైట్ వెంకట్, అసలు నిపుణులు ఏమంటున్నారు? పులి అడవిని వదిలి గ్రామాలకు రావడానికి ప్రధాన కారణాలు ఏం చెప్తున్నారు వాళ్ళు? ముఖ్యంగా గత నెల రోజుల క్రితం అయితే ఈ పులి సంచారం ఏదైతే మండపేట నియోజకవర్గం, కోనసీమ జిల్లాలో మండపేట నియోజకవర్గంలో పులిని బంధించడం జరిగింది. బంధించిన పులిని విశాఖ తరలించారు. అనంతరం దానికి ట్రాకర్ అమర్చి జూ పార్క్ నుంచి తీసుకువచ్చి పాపికొండల మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో నెల రోజుల కింద విడిచిపెట్టి దాన్ని ఏదైతే పులి సంచారాన్ని గమనిస్తూ వారు దానిపై ఒక సర్వే నిర్వహిస్తున్నారు. ఆ పులి కదలికలు ఎలా ఉంటున్నాయి, ఏ టైంలో ఎక్కడికి ప్రయాణిస్తుంది తదితర అంశాలపై అటవీ శాఖ అధికారులు ఒక రిపోర్ట్ తయారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పులి వారిని తిప్పలు పెడుతుంది. అసలు ఆ పులి వారికి అంతు చిక్కనే ప్రశ్నగా మిగిలింది. ఎందుకంటే ఈ రోజు తూర్పుగోదావరి జిల్లాలో ఉంటుంది, రేపు కాకినాడ జిల్లాకు చేరుతుంది, ఆ తర్వాత అల్లూరు జిల్లాకి, ఇలా వారిని తిప్పలు పెడుతుంది. అయితే పులి కదలికకు సంబంధించి అధికారులు అమర్చిన ట్రాకర్ ఆధారంగానే ప్రస్తుతం కొన్ని అంశాలు తెలుస్తున్నాయి. ఒక్కొక్కసారి ఆ సిగ్నల్ కూడా మిస్ అవుతుందని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. దానికి అమర్చిన ట్రాకర్ మిస్ అవుతుంది. దానివల్ల పశువులపై దాడి చేసినప్పుడు అటవీ శాఖ అధికారులు ముందస్తుగా గుర్తించలేకపోతున్నారు. కొన్ని లోపాలు కూడా ఉన్నాయని ఒక అంచనాకైతే అటవీ శాఖ అధికారులు వచ్చారు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా పులిని బంధించి అటవీ ప్రాంతానికి తరలించాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం దానికి బాహ్య ప్రపంచంలోకి రావడం, ఇక్కడ సులువుగా పశువులను చంపడం, దానికి ఆహారం దొరకడం వల్ల పులి అటవీ ప్రాంతాన్ని వదిలి బయట సంచరిస్తుందని కూడా ఇక్కడ టాక్ అయితే నడుస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.